హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అంబియాన్స్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రెడ్ హల్వా. మొన్నైతే క్యారమిల్ పుడ్డింగ్ చేశాను కదా, ఇంకా బ్రెడ్ మిగిలితే ఇంకా హల్వా అయితే చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. నేనైతే ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ 5 అయితే తీసుకున్నాను. ఇలా కట్ చేసుకోవాలి. దీన్నైతే పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఇందులో బాదం జీడిపప్పును అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక కొద్దిగా అయితే కిస్మిస్ని కూడా యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ. నాకైతే వైట్ కిస్మిస్ దొరకలేదండి, సో నా దగ్గర బ్లాక్ కిస్మిస్ అయితే ఉంటే అవే వేసాను. మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. మీరు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమన్నా వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు. కొద్దిగా ఫ్రై అయ్యాక వాటిని అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఇందాక కట్ చేసుకున్న బ్రెడ్ స్లైస్ అన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ షాలో ఫ్రై చేస్తున్నాను. డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. డీప్ ఫ్రై చేస్తేనే చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నీ కూడా. నేను ఇక్కడ షాలో ఫ్రై చేయడం వల్ల కొన్ని కలర్ చేంజ్ అయినాయి, కొన్ని నార్మల్గా ఉన్నాయి. నేను తీసుకున్న అన్ని పీసెస్ కూడా ఇలాగే ఫ్రై చేశాను. ఇంకా వీటన్నిటినీ కూడా వేరే ప్లేట్లో తీసి పక్కన పెట్టేశాను. తర్వాత అదే ప్యాన్లో 1 కప్పు షుగర్ అయితే తీసుకున్నాను. 1 కప్పుకి 1/2 కప్ వాటర్ అయితే తీసుకున్నాను. మనం ఏ కప్తో షుగర్ తీసుకున్నామో అదే కప్తో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ అయితే యాడ్ చేసుకోండి. షుగర్ మెల్ట్ అయ్యాక కొంచెం ఇలాచీ పౌడర్ వేసి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా ఇందులో వేసేయాలి. ఒక 2-3 మినిట్స్కి బ్రెడ్ అయితే షుగర్ సిరప్ని చక్కగా అబ్జర్వ్ చేసుకొని ఇలా సాఫ్ట్గా అయితే అవుతుంది. తర్వాత ఒక 1/2 కప్పు వరకు అయితే నేను ఇక్కడ మిల్క్ యాడ్ చేశాను. మీకు నచ్చకపోతే మిల్క్ని స్కిప్ చేసేయచ్చు, ఇది పూర్తిగా ఆప్షనల్. చూసారా, మనం వేసుకున్న మిల్క్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోయి బార్డర్స్లో చూసినట్టయితే గీ అయితే బయటకు వస్తుంది. సో అలా ఉన్నప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో పెట్టి చేయాలండి, లేదంటే అడుగంటిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.